శ్రీకాకుళం జిల్లా ఎల్లన్పేట మండలం రావిచంద్రిక కూడలి వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం బస్తాలతో ఉన్న ట్రాక్టర్లను రోడ్డుకి అడ్డంగా పెట్టి రాస్తారోకో నిర్వహించారు. ఇక తమ మండలంలో ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగటం లేదంటూ ఆందోళన చేస్తున్నారు రైతులు. వారం రోజులుగా రైతులు ధాన్యం కళ్ళాల్లోనే ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల నుండి మాకు చాలా ఇబ్బంది పెట్టేది. మిల్లుల దగ్గర సచివాలయాల దగ్గర మా బళ్ళు ఉన్నాయి, కానీ మా బండికి ఒక్క బీసీ కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే మీకు మా పని చేయడం లేదు అని చెప్తున్నారు. కానీ రాత్రి పగులు మిల్లర్ దగ్గర సచివాలయం దగ్గర మేము ఉంటున్నాం, కానీ మాకెవరూ పట్టించుకోవడం లేదు. ఆ సచివాలయంలో మాకు బీసీ లేకపోతే మేమే చేస్తాం అని వాళ్ళు అంటారు. మా పరిస్థితి మాకు ఎండ్రీతో సచివామంటారా? రైతులకి ఎక్కడ ఉండమంటారు? మిల్లర్స్ దగ్గరికి వెళ్తే 5 కేజీలు అడుగుతాను, లేకపోతే 3 కేజీలు బేరం మారుతాను. అంటే తెచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత 3 రోజులు ఎత్తాను. మా రైతున్న బాధ ఎవరికి తెలదు. ఎవరు వచ్చినా సరే ఏది చేసినా